కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటవిక ఎట్లు చేసేదో కొంటవు కదా చిన్ని కృష్ణ ఇప్పుడు చెప్పుమా అన్నారు వాళ్ళు. ఓ కృష్ణ, నువ్వు చాలా కొంటె పని చేశావు, మా యొక్క హృదయాలను దొంగతనం చేశావు. దొంగతనం అంటే వాళ్ళకి తెలియకుండా తీసేసుకోవడం దొంగతనం. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హృదయం కృష్ణుడు యందు ప్రవేశించి మా యొక్క హృదయాలను కొల్లగొట్టావు, ఇప్పుడు బట్టలు కూడా కొల్లగొట్టావు. ఇది దోషం. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కడివే వచ్చి కూర్చునుంటే అది వేరు. నీకోసమే మేము వ్రతం చేస్తున్నాం కాబట్టి ఏమో నిన్ను బట్టలు అడుగుదుమేమో. నీతో గోపాల బాలుని తీసుకొచ్చి చెట్టు మీద కూర్చోబెట్టి మా బట్టలు ఎత్తుకుపోయి మమ్మల్ని వచ్చి బట్టలు తీసుకోమంటున్నావే, ఇది ధూర్తచేష్టితం కాదా? నందమహారాజుకి నీ మీద ఫిర్యాదు చేయవద్దా? నీ పరిధి దాటిపోలేదా నువ్వు అని అడిగారు వాళ్ళు. అంటే ఆయన అన్నాడు, ఎవ్వనిగని మోహించిరి ఎవ్వడు మీ మానసముల నెల్లహరించన్ ఎవ్వటిలే మీకు కూరిమి ఎవ్వనిపై తెలుపరాదే ఏనంజుడనే అని అడిగాడు. ఆయన అన్నాడు, మంచిదే, మీరు మాట్లాడుదురు కానీ ఇప్పుడు మీరు బట్టలు లేవు అని కదూ అంటున్నారు. బట్టలు ఆవరణములు శరీరమునకు ఆచ్ఛాదించి ఉంచుతాయి. బట్టలు విప్పి మీరు మీ శరీరాన్ని దేంతో ఆచ్ఛాదించారు? ఇప్పుడు నీటితో ఆచ్ఛాదించారు. బయటికి వస్తే ఇబ్బంది, అందుకని రాకుండా నీళ్లలో నించున్నారు కదా. అంటే ఆవరణ ఉందా లేదా? బట్ట లేకపోయినా వేరొక ఆవరణ మీకుంది. వేరొక ఆవరణలో మీరు నిలబడి ఉన్నారు. నిలబడి నాతో మాట్లాడుతున్నారు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, జవాబు చెప్పండి. ఎవ్వనికని మోహించిరి, అసలు మీకు ఎవరి మీద మోహం కలిగింది? ఎవరు భర్తగా కావాలనుకుంటున్నారు? ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? నాకు చెప్పండి అన్నాడు. నీకోసమే అని వాళ్ళు అనగలరా? వాళ్ళు అనలేదు, ఊరుకున్నారు. ఆయన అన్నాడు, నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేని మీయంబరమ్ములిచ్చద తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు. నా ఇంటికి దాసులై మీరు నా ఆజ్ఞని నిర్వర్తిస్తాను అంటే మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను. నీళ్లల్లోంచి బయటికి వచ్చి నిలబడండి, నా దగ్గరికి రండి, బట్టలు ఇస్తానన్నాడు. నా ఇంటికి దాసులరై అంటే దాసి అన్న మాటకు ఒక అర్థం ఉంటుంది. ఆవిడికి ఇష్టమా ఇష్టం లేదా అన్న మాటతో సంబంధం ఉండదు. పరతంత్ర బుద్ధి, యజమాని ఇష్టం కోసం తను చేస్తుంది. అది ఎవరి యందు ఉంటుంది అంటే భార్య యందు ఉండాలి. తాను భర్తని శాసించడం కాదు, భర్త తృప్తి కొరకు తాను జీవిస్తుంది. అది ధర్మం సతికి. కాబట్టి మీరు అలా ఉండగలరా? నా ఇంటికి అలా కదూ రావాలని మీరు వ్రతం చేస్తున్నారు. మీరు అలా చేసేది వ్రతం అయితే నేను చెప్పింది వినాలి కదూ. మీరు బయటికి వచ్చి బట్టలు ఉచ్చుకోండి, నేను చెప్తున్నాను. ఇది ఉపాసనకి సంబంధించిన రహస్యం. ఇది పెద్ద పరీక్ష. మీరు నిజంగా నాకు భార్యలు కావాలనుకుంటే, నా ప్రీతి మీ ప్రీతి కావాలి, నా ప్రీతి రమ్మంటున్నాను, వచ్చి బట్టలు తీసుకోండి. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, ఏమంటే అది ధూర్త చేష్టితం కదా, ఒక్కడు ఉండి పిలిస్తే తప్పు లేదు, ఇంతమంది గోపాల బాలుని చుట్టూ పెట్టుకుని పిలవచ్చా? చలితో వణికిపోతున్నారే వాళ్ళు నీళ్లలో, ఏదో ఒక ఆవరణ ఉంది కదా మీకు అని ఈ దీర్ఘ ప్రసంగం చేయొచ్చా? అసలు వెళ్ళొచ్చా? అలాగా ఎలా సమర్థిస్తాం కృష్ణుడి యొక్క చేష్టితాన్ని? అంటే మీరు ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అదొక్కటి మీరు బాగా పట్టుకోగలిగితే మీరు గోపికా వస్త్రాపహరణ ఘట్టమునందున్నటువంటి రహస్యం మీకు అర్థమైపోతుంది. ఒకటి, వ్రతము ఫలించదు ఒక కారణానికి. దేని చేత ఫలించదు అంటే జలములకు అధిష్టాన దేవత వరుణుడు. జలములకు ఆగ్రహం కలిగేటట్టుగా ఎవడు స్నానం చేస్తాడో వాడు తర్వాత చేసినటువంటిది వాడి విషయంలో ఫలించదు. ఎందుకు ఫలించదు అంటే అసలు స్నానం దేని కొరకు చేశారు? వ్రతం చేయడానికి. ఆ స్నానం చేసేటప్పుడు వరుణుడి పట్ల గౌరవంతో చెయ్యాలి. అంటే దిగంబర స్నానం చేయకూడదు. ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నానం చేస్తే అది ఎదురుగుండా ఉన్నటువంటి జలాధిష్టాన దేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం చేసినట్టు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శరీరంలో ఉన్న తేజస్సుని హరించేస్తాడు. అందుకే ఒంటి మీద బట్టతోటే స్నానం చేయాలి. గోపకాంతలు ఏం చేశారు? బట్టలు బయట విడిచిపెట్టి స్నానానికి వెళ్ళారు. ఇప్పుడు అది మొట్టమొదటి దోషం వచ్చింది. ఇప్పుడు ఆ దోషం పోవాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం అయితే తప్ప వ్రతం ఫలించదు. ఇప్పుడు వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ప్రాయశ్చిత్తం చెప్తున్నాడు. మొదటిది
2, నదీ స్నానం అనకు ఒక నియమం ఉంటుంది. నదీ స్నానానికి మీరు ఏ బట్టలు కట్టుకుని వెళ్ళారో ఆ బట్టలే కట్టుకుని మళ్ళీ రాకూడదు. నేను పంచె కట్టుకుని లాల్చీ వేసుకుని నదీ స్నానానికి వెళ్ళాను అనుకోండి, దాన్ని అక్కడ విడిచిపెట్టి ఓ తువ్వాలు కట్టుకుని స్నానం చేసి పైకొచ్చి వేరు పంచె వేరు లాల్చీ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి తప్ప ఏ బట్టలు కట్టుకుని స్నానానికి వెళ్ళానో ఆ బట్టలే కట్టుకుని మళ్ళీ పైకి వెళ్ళకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏ బట్టలు కట్టుకుని మళ్ళీ వ్రతం చేయడానికి వెడదాం అనుకుంటున్నారు? అదే కదంబ వృక్షం కింద సైకతంతో చేసిన కాత్యాయని వ్రతం ఏ బట్టలతో చేద్దామని వాళ్ళ ఉద్దేశ్యం. అంటే వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు ఏ బట్టలు ఇప్పారో ఆ బట్టలే కట్టుకుని చెయ్యాలని. అది దోషం కాదా? ఇప్పుడు ఆ బట్టలు పరమేశ్వర ప్రసాదితములు కావాలి. ఆయన స్పర్శ పొందితే పునీతములు అవుతాయి. ఆయన చేత ఇవ్వబడ్డాయి, మళ్ళీ దోషం పోయింది. ఇప్పుడు 2 దోషములు పోవాలి. అసలు మీరు ఇందులో ఒక పెద్ద చమత్కారం ఒకటి పట్టుకోవాలి. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిందండి. ఇప్పుడు నేను చెప్పే మాట, కృష్ణుడు వాళ్ళ బట్టలను అపహరించాడు అన్న మాటలో వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టల్ని కృష్ణుడు తీసుకున్నాడా, వాళ్ళు విడిచిపెట్టని బట్టలు కృష్ణుడు పోయి తీసుకున్నాడా? వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టలే కదా కృష్ణుడు తీసుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఇచ్చాడు అనుకోండి, ఏమిస్తాడు? వాళ్ళ బట్టలే వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు విడిచిపెట్టేసిన బట్టలే వాళ్ళకి ఇస్తాడు. మరి ఏమండి, విడిచిపెట్టేసిన బట్ట కట్టకూడదన్నారు కదా, విడిచిపెట్టిన బట్టేగా ఇస్తున్నాడు. అంటే మీరు ఒక్కటి బాగా గుర్తుపట్టండి, అందులో పెద్ద రహస్యం ఏమిటంటే, గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో వస్త్రమును విడిచిపెట్టుట అంటే శరీర అభిమానమును విడిచిపెట్టుట. అసలు సాధన అన్నదానికి ప్రారంభం ఎక్కడుంటుంది అంటే, అసలు సాధన చేయడానికి మొదటి ఉపకరణం ఏమిటి? ఇదే. దీపం పెట్టానండి, అది వేరు విషయం. కుంది, నూనె, ఒత్తులు, అగ్గిపుల్ల అలా ఉంచండి. వెలిగించడానికి శరీరం ఒకటి ఉండాలా? ఇది ఉంటేనేనా సాధన? ఇది ఉంటేనేనా పూజామందిరంలోకి వెళ్ళడం? ఇది ఉంటేనేనా స్నానం చేయడం? ఇది ఉంటేనేనా బట్ట కట్టడం? ఇదంటూ ఒకటి ఉండాలి. ఇదంటూ ఒకటి ఉంటే సాధన అన్న మాట ఎక్కడొస్తుంది? దీన్ని పెట్టుబడిగా పెట్టి ఇది బాధపడడం అన్నది తప్పకుండా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.